ఈసారి ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకి టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డ్స్ అన్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఆ తర్వాత ఎలిమినేటర్లో పాల్గొన్న ఏ జట్టు కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్కి చేరుకున్నాయి. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ని ఓడించింది. ఆ తర్వాత క్వాలిఫైర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ లయన్స్ని ఓడించి ఫైనల్స్కు చేరుకుంది. ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఏ ఒక్క జట్టు కూడా ఛాంపియన్ కాలేదు. మరి ఈసారి ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక పంజాబ్, ఆర్సీబీ జట్లో ఏదో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తుందా చూడాలి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో టాప్ 2 జట్ల మధ్య మొదటి క్వాలిఫై జరుగుతుంది. తర్వాత 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. మొదటి క్వాలిఫైర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుతుంది. ఓడిన జట్టుకి మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 2లో ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 2 గెలిచిన జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది. ఏదేమైనా జూన్ 3న ఫైనల్స్ లో తలపడే జట్టేదో రేపే తేలనుంది.